మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. బీఆర్ఎస్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సొంత పార్టీకే కాదు, కుటుంబానికి కవిత కొరకని కొయ్యగా మారుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీని ఎందుకు తిట్టడం లేదంటూ ఆ పార్టీకి శత్రువు అవుతున్నారు. ఇంత జరుగుతుంటే కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఉన్నారు. తనకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కవిత మరోసారి బాంబు పేల్చారు. తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడని తేల్చేశారు. తన పోరాటం అన్నపైనే అని చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ పై పార్టీ సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎవరికి ఎంత లాభం, ఏ పార్టీకి నష్టం అని చూసుకున్నట్లయితే ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో ఆమె ఉంటుందనుకోవటం ఒక మూర్ఖత్వమే అవుతోంది. ఒకవేళ కవిత గనక పార్టీ నుంచి వెళ్లిపోతే ఢిల్లీ మద్యం కుంభకోణం ముద్ర ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, కుటుంబ పార్టీ అనే ట్యాగ్ లైన్ కూడా దూరం అవుతుంది. పార్టీ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుమార్తెను కూడా వదులుకున్నాడని, బూస్ట్ పార్టీకి లభిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ మద్యం కుంభకోణం తాలూకు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తే దానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కవిత పార్టీ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కొన్ని నిజాలు బయటకు తెలుస్తాయి. అవి కేసీఆర్ను ఏదో చేస్తాయని కాదు, కాకపోతే ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న పార్టీని మరింత గందరగోళంలోకి నెడతాయి. అప్పుడు కేసీఆర్కు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కేటీఆర్ కు గనక పార్టీ సర్వ పగ్గాలు అప్పగిస్తే అప్పుడు ఆయన నాయకత్వం నచ్చని మరో కీలక వ్యక్తి బయటకొచ్చి కవితతో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేస్తే మాత్రం అప్పుడు మరింత డోలాయమానం పార్టీకి ఎదురవుతుంది. ఇవన్నీ కేసీఆర్ చూస్తూ ఉంటారా, ఊరకనే ఉంటారా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఇక కవిత చేసిన కామెంట్స్ లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం, భవిష్యత్తులో బీజేపీతో గనక కారు పార్టీ సయోధ్య కుదుర్చుకుంటే అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఫైట్ ఉంటుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తున్న అంశమని చెప్పాలి. బీఆర్ఎస్ కు ఎంత డ్యామేజ్ జరిగితే హస్తం పార్టీకి అంత ప్లస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే వీటిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతగా స్పందించడం లేదనే టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ లోకి కవిత అనే ప్రచారం జరిగినా అద్దంకి లాంటి వాళ్లు స్పందించారే తప్ప రేవంత్ సీరియస్ గా తీసుకున్నది లేదు. ఒకవేళ నిజంగా కవిత కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పినా రేవంత్ చేర్చుకునే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల ముందు కూడా కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఇలాగే ఉంటే నిజంగానే కాంగ్రెస్ కు కవిత మంచి అస్త్రమే. పదవి కోసం సొంత చెల్లినే పక్కన పెట్టిన కేటీఆర్ లాంటి వాళ్ళని గెలిపిస్తే పాలనను ఎలా చేస్తాడు లాంటి బాణాలను ప్రజల్లోకి కాంగ్రెస్ వదిలే ఛాన్స్ ఉంటుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.